అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనం రకరకాల మాలల్ని స్వామికి సమర్పిస్తూ ఉంటాము. పూల మాలలు వేస్తూ ఉంటాము. తులసి దళాలతో మాల వేస్తూ ఉంటాము. రకరకాల అలంకారాలన్నీ చేస్తూ ఉంటాం కదండీ! ముఖ్యంగా ఈ పూలమాలలు కట్టటం, అల్లటం అనేది నాకు చాలా ఇష్టం అనమాట అండి. ఏదన్నా శుభకార్యానికి వెళ్ళినా పెళ్లి మాలలు అవి ఉంటాయి చూడండి, వరమాల అంటారు. ఆ వరమాలలు ఎటువంటివి యేసుకున్నారు, ఏంటి ఇవన్నీ కూడా పరిశీలించి చూస్తూ ఉంటాను. అలానే మన ఇంట్లో ఉన్న విగ్రహాలకి కూడా నేను యాలుకల దండలు తెప్పించి వేయించాను. మీకు గుర్తుండుంటుంది. మహాలక్ష్మి తల్లికి మొదట్లో యాలుక దండ తెప్పించి వేశాను. తర్వాత లవంగాల దండ వారు పంపించారు. ఆ యాలకుల దండనేమో ద్వారానికి అంటే పూజా మందిరంలో ద్వారానికి యాలకుల దండని మార్చి మహాలక్ష్మి తల్లికి లవంగాల దండేశాను. సీతారామ కళ్యాణానికి ఈ యాలకుల దండలు తెప్పించాను కదండీ! రామయ్య తండ్రికి కళ్యాణంలో వేసిన తర్వాత మళ్ళీ స్వామివారికి ఇవి అలంకరించేసా పూజా మందిరంలో. అట్లనే అండి మా రమ్య వాళ్ళ గృహప్రవేశానికి రమ్య వాళ్ళ పూజా మందిరంలో 4 అడుగుల వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నారనమాట అండి. లైట్‌లేస్తే లైట్ వెలుగుతది లోపల. చాలా బావున్నదనమాట అండి. ఆహ్, రమ్య వాళ్ళకి కూడా యాలకుల దండ తెప్పిచ్చా. గృహప్రవేశానికొచ్చిన అందరూ అడగటమేనా అనమాట అండి. "ఈ యాలకుల దండ ఎక్కడ తెప్పించారు? చాలా బావుంది, చాలా బావుంది" అని చెప్పి. అంటే ఇంకా అది నిత్యం అలా ఉంటుందనమాట అండి. అంటే మనం గిఫ్ట్ చేసినా సరే, అది ఎదుటి వాళ్ళకి ఆనందాన్నిస్తది. వాళ్ళ ఆనందంగా ఉన్నారు అంటే మనకి సంతృప్తిగా ఉంటుంది కదండీ! అలాగా ఇది ఎప్పుడు నిత్యం ఉండే ఈ యాలకుల దండలంటే నాకు చాలా ఇష్టమండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా ఫ్రెండ్స్ వాళ్ళ పాప మ్యారేజ్ అని చెప్పాను కదండీ! నా గిఫ్ట్‌గా నేను యాలుకల మాలలు తెప్పించానండి వరమాలలుగా. వాళ్ళు వేరే ప్రాంతం వాళ్ళనమాట. అబ్బాయి వాళ్ళు. ఈ దండలు చూసుకొని ఎంతో మురిసిపోయారంటండి. నేనిది చెన్నైలో జేకే స్పైసెస్ వారికి ఆర్డర్ ఇచ్చాను. డైరెక్ట్‌గా వారు రాజమండ్రే పంపించేశారు ఈ దండల్ని. ఇగోండి నేను సెలెక్ట్ చేసిన దండలు ఇవన్నమాట వరమాలలు. పెళ్ళికొడుకు, పెళ్లి కూతురికి అనమాటండి. ఇవి ఎన్నేళ్ళైనా అలానే ఉంటాయండి. మనం ఇచ్చిన గిఫ్టు వాళ్ళని ఆనందపరిచేదిగా, అలానే చానా ఏళ్ళు గుర్తుండేదిగా, చానాళ్ళు దాచుకునేదిగా ఉండటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి బాగా నచ్చటం అయితే నాకింకా హ్యాపీనిచ్చిందండి. ఇవి అడుగుల లెక్కన అమ్ముతారన్నమాట అండి. అడుగు 1500 ఉంటుంది. ఈ 2 దండలు అయితే 3.5 అడుగులున్నాయండి. ఇవి నేను చెన్నై నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను కదండీ! 2 దండలు రూ. 9000 అయినియండి. ఇప్పుడంతా పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది కదండీ! మామూలు పూలమాలలు కూడా వేల ఖరీదుంటున్నాయండి. కానీ అవి ఒక్కరోజు మహా అయితే 2 రోజులు అంతే కదా! కానీ ఈ యాలుకల దండ, లవంగాల దండ ఇటువంటివి మాత్రం అండి కొన్ని సంవత్సరాలు అలానే ఉంటాయి. నాకు ఇంట్లో నేను వాడబట్టే 3 ఏళ్ళు అవుతోంది కదండీ! అలానే ఉన్నాయండి. చెక్కు చెదరవు, సువాసన కూడా పోదండి. మీరెవరన్నా పెళ్ళికి వధూవరులకి మాలలు వేయదలుచుకుంటే నేను వారి నంబర్ ఇస్తున్నాను. ఇవి తెప్పించుకోండి. చాలా బావుంటాయండి. మనం ఇచ్చిన గిఫ్ట్ కూడా చానాళ్ళు గుర్తుంటుంది. గిఫ్ట్ అనే కాదండి. పెళ్లి వాళ్ళు తెప్పించుకుని వాళ్ళు వేసుకున్నా సరే చానా ఏళ్ళు అలానే ఉంటాయన్నమాట. ఇందులో రకరకాలుంటాయి. వాళ్ళు ఫోటోస్ పంపిస్తారండి. మనకి ఏ మోడల్ కావాలి ఏంటి అన్నీ కూడా ఫోటోస్ పంపిస్తారు. మనం ఆర్డర్ చేస్తే ఎక్కడికైనా పంపిస్తారండి. పెళ్లి కూతురు చీరని బట్టి ఈ కలర్స్ సెలెక్ట్ చేశాననమాట. ఆ రంగు ఫ్లవర్స్, రాణి రంగు ఫ్లవర్స్ మధ్యలో వచ్చేలాగా సెలెక్ట్ చేశాను. కరెక్ట్‌గా మ్యాచ్ అయినియి అనమాట అండి. వారికి చాలా బాగా నచ్చినియి. వాళ్ళు వాటిల్ని భద్రంగా హరిద్వార్ తీసుకువెళ్లారనమాట అండి ఈ దండల్ని. వివాహ సమయంలో ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటామండి. అలాంటిది ఇటువంటి దండల్ని తెప్పించుకుంటే అవి చాలా ఏళ్ళు అలా నిలవ ఉంటాయి కదండీ! చక్కగా మనకి మంచి ఆనందాన్ని ఇస్తాయనమాట. జేకే స్పైసెస్ వారి నంబర్‌లు నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తున్నాను. మీకెవరికన్నా కావాలంటే కాంటాక్ట్ అయ్యి తెప్పించుకోండి. మామిడికాయలు ఒకటి అర రాలుతున్నాయండి. రాలి పడుతున్నాయి. ఇదిగోండి. ఈ సైజు వచ్చిన తర్వాత రాలినాయి అనంటే కొంచెం బాధగానే ఉంటుంది. ఇగో ఇక్కడ కూడా మొన్న ఎప్పుడో పడిపోయినట్టుంది. అదొక మామిడికాయి. అక్కడొకటి రాలిపోయి పడుతున్నాయి. ఇగో ఇక్కడ పెంద కనిపిస్తుందా? పిందెలు రాలితే పర్లేదు. ఇంత పెద్ద సైజుయి రాలుతుంటే మాత్రం కొంచెం బాధగా ఉంది. కాకపోతే ఈ ఎలానో మనం ఉంచకూడదట అసలు.
ఏదో ఆనందంగా ఉంచామంతే. వీటి మీద ఏమీ ఆశ పెట్టుకోకూడదు, తినటానికి అట్లా అని ఆశ పెట్టుకోకూడదండి ఏమైనా. మనకి ఇది ఏం కాయి అన్నది కూడా తెలియట్లేదండి. ఇది ఇలా పండిపోయి రాలింది కాబట్టి ఇది కోస్తే తెలుస్తుందేమో. పీచుగా ఉంది కాబట్టి ఇది చిన్న రసాలే అనుకుంటున్నానండి. చిన్న రసాల్లానే అనిపిస్తుంది. స్మెల్ కూడా చిన్న రసాల స్మెల్లే ఉంది. ఇంకొంచెం పెద్ద కాయలు అయితే కానీ ముగ్గితే కానీ మనకి తెలీదు. ఈ ఫస్ట్ టైము తింటే కానీ అవి ఏం కాయలు అన్నది అర్థం కాదు. వేయటం మాత్రం చిన్న రసాలనే వేసామండి. చూద్దాం, వేచి చూద్దాం కృష్ణయ్య ఏం ఫలాలు ఇస్తాడో. మన పెరట్లో గులాబీ పువ్వులు చూడండి. ఇటో 2 గులాబీ పువ్వులు, ఇటు చూడండి. దీనికి ఒక 4 గులాబీ పువ్వులు పూసినవి. ఎంత ఎర్రగా ఉన్నాయోనండి, భలే కలర్, చక్కని కలర్ అనమాట. ఎంత బాగున్నాయోనండి. ఒక ఆరెంజ్ పువ్వు పూసింది, గులాబీ పువ్వు. ఆరెంజ్ అక్కడ పూసిందా, ఎక్కడ చూడండి. పింక్ గులాబీ పూసింది. ఒక రెడ్ గులాబీ పూసింది. ఇక్కడ పూసింది. ఇక్కడ 2 పింక్ గులాబీలు పూసినాయి. ఇక్కడేమో ఒక రెక్క గులాబీలాగా పూసింది. ఇప్పుడైతే గులాబీ పువ్వులు ఏమీ కోసుకోలేదండి, ఎందుకంటే కలువ పువ్వులు చాలా ఉన్నాయన్నమాట. అవే పెడతాను. మేము కొన్న స్థలంలో తులసి చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట అండి. తులసి మొక్కలు, తులసి దళాలు తెచ్చుకున్నాను. తులసి మాల కట్టి సిద్ధం చేసి ఉంచుకున్నాను. ఈ శనివారం పిండి దీపాలని సిద్ధం చేసుకుంటున్నాను. ఈ పిండి దీపాలు పెట్టుకున్న విశేషం ఏంటో కానివ్వండి, ఇంకా 7 శనివారాలు 8 శనివారాలు అని కాదండి. నేను ఎప్పుడూ కూడా విడవకుండా శనివారం నాడు పిండి దీపాలు పెట్టుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను. అంత ఆనందాన్ని, అంత మంచిని నాకు చేకూర్చాడండి భగవంతుడు. అంటే మంచిని చేకూర్చాడు కాబట్టి ఇవి చేసుకోవటం అలా అని కాదండి. నా మనసుకి నచ్చుతోంది. అలానే మధ్య మధ్యలో వేరే వాళ్ళ కోసం కూడా ఈ పిండి దీపాలను పెడుతూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ రోజైతే మాత్రం అండి, నాకు వాళ్ళెవరో తెలీదు. మా సంధ్య ఫోన్ చేసిందనమాట. ఉదయం తను బయటికి వెళ్ళిందంట పిల్లల్ని ఎగ్జామ్‌కి దింపటానికి. తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని దింపి డ్రాప్ చేసి వస్తూ టీ తాగటానికని హోటల్ దగ్గర ఆగారంట. ఎదురుగుండా ఒక యాక్సిడెంట్ అయ్యి తల్లిను, కొడుకు బండి మీద వెళ్తున్నారంటండి. పిల్లోడు చిన్నోడు వెనకాల కూర్చున్నాడట. పక్కన బండి రాసుకుంటూ వెళ్ళిందంటండి. అంతే, వన్ వే అది. వన్ వేలో జస్ట్ ఆ బండి రాసుకుంటూ వెళ్ళిందంట. ఈవిడ సైడ్‌కి పడిపోతే ఆ పిల్లోడు ఎగిరెళ్ళి డివైడర్ మీద పడ్డాడంటండి. ఈవిడేమో కొంతమేర ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిందంట బండి తల్లిని. ఆమెకి పెద్ద దెబ్బలు తగలలేదంట గానీ, ఆ పిల్లోడికి తలకి తగిలేసిందంటండి. అసలు ఈ సంధ్య చెబుతుంటేనే, ఆమె ఏడుస్తూ పరిగెత్తుకు రావటం ఇయన్నీ చెప్తుంటేనే నాకు కడుపులో దేవేసినట్లు అయిపోయిందండి. సంధ్య అయితే అసలు సాధారణంగా ఏడవదు. అక్కడ సంధ్య కూడా గట్టిగా ఏడ్చేస్తోందంటండి. శ్రీధర్ గారు కంగారు పడి తీసుకొచ్చేసారంట. సంధ్య అదంతా చెప్తూ ఉంటేనే నాకసలు కడుపులో తిప్పినట్లయిపోయి ఎంత బాధొచ్చేసేసిందోనండి. ఈరోజు ప్రత్యేకించి ఈ సప్త శనివారాల పూజ, పిండి దీపాలు మాత్రం ఆ దెబ్బలు తగిలిన ఆ చిన్న బాబుకి త్వరగా స్వాంతన చేకూరాలని, త్వరగా ఆ బాబు కోలుకోవాలని కోరుకుంటూ పూజ చేశాననమాట అండి. నాకెందుకో ఆ సీను కళ్ళకి కట్టినట్లుగా నాకు అదే గుర్తుకొస్తూ ఉన్నదనమాటండి. ఏవండీ,
ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా సరే అండి, ఎదురొచ్చి తగిలే వాటిల్ని మనం ఏమీ చేయలేం కదా! అంటే మన నుదుటిన రాసిపెట్టి ఉన్నదాన్ని అనుభవించక తప్పదు ఎవ్వరమైనా అండి. కానీ మనల్ని గట్టున పడవేసేది మాత్రం భగవంతుడేనండి. మనకి ఏమివ్వాలి, ఏంటి అంతా కూడా ఆయన ముందే రాసేసి ఉంచుతాడండి. నేనది ప్రగాఢంగా నమ్ముతాను. మనం భగవంతుడికి నచ్చేలా నడుచుకోవటం మాత్రమే మనం చేయదగ్గది. అంతే అండి. ప్రత్యేకించి ఈ రోజున చేసిన ఈ పూజ ప్రతిఫలం ఆ బాబుకి చెందాలని, ఆ బాబు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇది విన్న మీరు కూడా మనసులో కోరుకోండి. ఆ చిన్న బాబు బహుశా రెండో, మూడో తరగతి చదువుతూ ఉంటాడంటండి. అంత వయసు పిల్లోడంట. నాకు అది ఏంటంటే, మన అందరి ప్రార్థన కూడా ఆ బాబుని త్వరగా కోలుకునేలా చేస్తుంది అని అనుకుంటున్నానండి. భగవంతుని దయతో అందరూ బావుండాలండి. అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం ఒక్కళ్ళమే సంతోషంగా ఉండటం కాదు కదండీ! ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉండగలం. పూజ చాలా బాగా మనశ్శాంతిగా చేసుకున్నానండి. అంటే పూజ బావున్నది, అందంగా ఉన్నది అంటే ఆ ప్రతిఫలం ఆ బాబుకి అందింది అని నేను మనసులో భావిస్తున్నానండి. కానీ మనసంతా కూడా అదో రకంగా ఉన్నది. ఇలా ఉన్నప్పుడు నాకు కొంచెం ఇష్టమైన పనులను చేసుకుంటానండి. అంటే పనులే వెన్న చేయటం ఇటువంటియన్నీ నాకు ఇష్టమైన పనులనమాట అండి. అలాంటి పనే ఇప్పుడు పెట్టుకున్నాను. సాధారణంగా అయితే ఉదయమే చేసేస్తానండి. కానీ ఇక ఈరోజైతే 10:30, 11 అయిపోతోంది. ఇప్పుడు వెన్న చేయటం ప్రారంభించానండి. స్థలం నుంచి తులసి దళాలు తెచ్చి మాల కట్టాను అని చెప్పాను కదండీ! అవి నేను ప్రాపర్‌గా సేవ్ చేయలేదనుకుంటా. దండని ఇలా పట్టుకుంటే ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయన్నమాటండి. దళాలన్నీ రాలిపోతూ ఉన్నాయి. ఆహ్, అంటే తడిగుడ్డలో చుట్టి ఉంచుతాను ఎప్పుడూను. ఈసారి కొంచెం అశ్రద్ధ చేశాననమాటండి. అందుకనే పూజా మందిరంలో వెయ్యలేదు. ఎందుకంటే ఆ దళాలన్నీ కూడా రాలి పడిపోతా ఉంటాయి. అదంతా కూడాని అంటే విగ్రహాల వెనక్కి అంతా కూడా పడతాయన్నమాట. సరే ఈ తులసి మాలని కృష్ణయ్యకి వేయటానికని ఉంచాననమాట అండి. ఆహ్, కృష్ణయ్యకి కూడా నేను ఎక్కువ వేస్తానండి. మన ఇంట్లో కృష్ణయ్యలు బోలెడంతమంది ఉంటారు కదండీ! మన పెరట్లో ఇద్దరు కృష్ణయ్యలుంటారు. తులసి కోట దగ్గర ఒక కృష్ణయ్య ఉంటాడు. ఇంట్లో ఒక కృష్ణయ్య ఉంటాడు. ఒకటేంటండి 2 కృష్ణయ్యలుంటారు ఇంటి దగ్గర. ఇంటి లోపల. ఇలాగా కృష్ణయ్యకి తులసి దళాల మాల వేసి, ఈ వెన్నని మాత్రం వెన్న చేసినప్పుడల్లా కంపల్సరీ కృష్ణయ్యకి పెడతానండి. అసలు ఈ వెన్నని చేసినప్పుడు అది ఇలా ముద్ద చేస్తుంటేనే కృష్ణయ్యకి ఈ ముద్ద, కృష్ణయ్యకి ఈ ముద్ద అనుకుంటూ ఉంటాననమాటండి. అంటే ఏదన్నా మనసు బాగోనప్పుడు మన మనసుకి నచ్చేది, మన మనసుకి నచ్చినట్లుగా భావిస్తూ ఆ పనులు చేసుకుంటే చాలా స్వాంతనగా ఉంటద్దండి. ఇదిగోండి వెన్న ముద్ద తెచ్చి మన కృష్ణయ్య దగ్గర పెట్టి, కృష్ణయ్యకి తులసి దళాల మాల కూడా వేశాను. కృష్ణయ్య నవ్వుకుంటూ చూస్తున్నట్లు అనిపించిందండి. అలానే పెరట్లో ఉన్న చిన్ని కృష్ణయ్యకి కూడా వెన్న ముద్ద పెట్టి తులసి మాల వేశాననమాటండి. ఆల్రెడీ ఈ కృష్ణయ్య చేతిలో వెన్న ముద్ద పట్టుకునే ఉంటాడండి. ఈయనకి పాలు, వెన్న కంపల్సరీ పెడతానండి. అంత గిన్నెలో పాలన్నా పెడతాననమాట. ఈ బుజ్జి కృష్ణయ్య పాలు, పెరుగు, వెన్న తింటాడనమాట అని అనుకుంటాను ఆ కృష్ణయ్యని చూసినప్పుడల్లా. ఇంతలోకి ఇళ్ళమ్మట ఈ చిన్న చిన్న చిలకలు అమ్మకానికొచ్చినియి అనమాటండి. బుజ్జి బుజ్జి ప్లాస్టిక్ చిలకలు, మళ్ళీ వాటికి రెక్కలు ఉన్నట్లుగా కూడా ఉన్నది. ఆహ్, జత రూ. 10 పిన్ని గారు కొనుక్కున్నారు. మీరు తీసుకోండి అని అతను అంటంటే, బాబు వద్దులే మాకు బోలెడన్ని చిలకలొస్తాయి. 24 గంటలు ఇంట్లోనే ఉన్నట్టు ఉంటున్నాయి ఆ చిలకలు. మాకొద్దులే బాబు అని అన్నాను. కానీ వాటిల్ని చూస్తే భలే ముద్దుగా ఉన్నాయండి. ఇగోండి ఇలాగున్నాయన్నమాట. పిన్ని గారు గుమ్మానికి అటు ఇటు తగిలిస్తారంట.